chapter 6 and verse 14. 6:14. If you forgive people their sins, your heavenly Father will forgive you. మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. If you don't forgive, next verse, your heavenly Father will not forgive you. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. Do you know that in the Old Testament there was no such commandment? పాత నిబంధనలో అసలు ఎలాంటి ఆజ్ఞ లేదని మీకు తెలుసా? There was no commandment in the Old Testament to forgive other people. ఇతరులను క్షమించాలి అనే ఆజ్ఞ లేదు పాత నిబంధన. Even a man like David, he did not forgive his enemies. దావీదు కూడా తన శత్రువులను క్షమించలేకపోయాడు. He died without forgiving people. ఇతరులను క్షమించకుండానే చనిపోయాడు ఆయన. Let me show you an example in 2 Kings, 1 Kings. మొదటి రాజుల గ్రంథం In 1 Kings, just before David died, మొదటి రాజుల గ్రంథంలో దావీదు చనిపోక ముందు చివరి క్షణాల్లో ఏం జరిగిందో చూద్దాం. David called his son Solomon. దావీదు తన కుమారుడైన సొలొమోనును పిలిచాడు. And he says, I want to tell you something before I die. నేను చనిపోక ముందు ఒక మాట చెప్తాను నీతో. 1 Kings chapter 2 verse 1. మొదటి రాజులు 2వ అధ్యాయం 1వ వచనం. Please read this in your Bible. ఈ బైబిల్లో చదవండి. I'm sorry to say that many believers don't have the habit of reading their Bible. నేను ఎంతో చింతిస్తూ చెప్తున్నాను, అనేక మంది విశ్వాసులు వాళ్ళ బైబిల్ చదివే వాళ్ళకి అలవాటు కూడా లేదు. They remain in ignorance of God's word. దేవుని యొక్క వాక్యాన్ని తెలియని స్థితిలో ఉంటున్నారు వాళ్ళు. Get into the habit of looking up a verse in a meeting. కాబట్టి మీటింగ్ లో కూడా ఆ వాక్యాన్ని చూసి అలవాటు చేసుకోండి మీరు. Please turn in your Bible to 1 Kings chapter 2. మొదటి రాజులు 2వ అధ్యాయాన్ని తెరవండి మీ బైబిల్లో. David's time to die drew near. దావీదు చనిపోవాల్సిన సమయం వచ్చింది. And he called his son Solomon and told him some things. సొలొమోనుని పిలిచి ఈ విధంగా ఆజ్ఞించాడు. And here is one of the things he told him. ఇక్కడ ఒక మాట ఈ విధంగా చెప్పాడు. Verse 8. 8వ వచనం. There is this man Shimei. షిమి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. He cursed me once with a violent curse when I went to Mahanaim. నేను మహానయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించాడు. He cursed me నన్ను శపించాడు. with a violent curse, it says there. ఎంతో భయంకరంగా శపించాడు నన్ను. But I told him afterwards, the latter part of verse 8, that I swore before the Lord, I will not put you to death. ఆ తర్వాత అతనికి నేను ప్రమాణం చేశాను, నేను నిన్ను చంపనని. So I did not put him to death. I had to keep my promise to the Lord. కాబట్టి నేను ప్రభువు దగ్గర చెప్పాను కాబట్టి నేను చంపను అతన్ని. But Solomon, కానీ సొలొమోను verse 9, don't let him go unpunished. వానిని నిర్దోషినిగా ఎంచవద్దు. You must make sure, verse 9, last part, you bring his gray hair down to hell with blood. వాని నరిసిన తల వెంట్రుకల రక్తంతో సమాధికి దిగజేయము. Oh, is this how David speaks just before he dies? దావీదు చనిపోవటానికి కొన్ని క్షణాల ముందు దావీదేనా అసలు ఈ మాటలు మాట్లాడేది? You ask David, what did that man do to you? నువ్వు వెళ్ళి దావీదుని అడిగితే ఏం చేశాడు దావీదు నిన్ను? Did he stab you or something? నిన్నేమైనా పొడిచాడా? ఏం చేశాడు? No, he only cursed me. లేదు, తిట్టాడు నన్ను. And you want Solomon to kill him? అంటే దానికోసం నువ్వు సొలొమోనుని చంపమని చెబుతున్నావు సొలొమోనుకి ఆయన్ను? This is David. దావీదేనా? He could not forgive a man who cursed him. తనను శపించిన వ్యక్తిని క్షమించలేని స్థితిలో ఉన్నాడు దావీదు. ఇక్కడ Solomon killed that man. ఆ వ్యక్తిని చంపేయమని సొలొమోనుతో చెప్తున్నాడు. What is the next verse? తర్వాత వచనం ఏంటి? Verse 10. 10వ వచనం. And David died. దావీదు చనిపోయాడు. What were David's last words before he died? దావీదు చనిపోయే ముందు చివరి మాటలు ఏంటి? We'd like to hear a godly man dying saying, praise the Lord, hallelujah, or something like that. మన ఒక దైవజనుడు చనిపోయేటప్పుడు హల్లెలూయా అని, ప్రైజ్ ద లార్డ్ అని చనిపోవటం మనం వింటుంటాం. What is David's last words? మరి దావీదు చివరి మాటలు ఏంటి? Kill that man who cursed me. ఆ వ్యక్తి నన్ను శపించాడు, చంపేయి.
He did not forgive him. క్షమించలేకపోయాడు ఆ వ్యక్తిని. Where is David today? Is he in heaven or hell? మరి దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడా, నరకంలో ఉన్నాడా? Where do you think? ఎక్కడున్నాడని మీరు అనుకుంటున్నారు? Jesus spoke about him as being in heaven. ఆయన పరలోకంలో ఉన్నాడని యేసుప్రభువే చెప్తున్నాడు. This is an amazing thing. ఇదెంత అద్భుతమైన విషయం. In the Old Testament, there was no law that you must forgive others. పాత నిబంధనలో ఏ నియమం ఏమీ లేదు, ధర్మశాస్త్రం ఏమీ లేదు నువ్వు ఇతరులను క్షమించాలి అని. So David did not disobey anything. దావీదు అక్కడ అవిధేయత చూపించలేదు. There is no commandment saying you must forgive people before you die. నువ్వు చనిపోయే ముందు ఆయన ఇతరులకు క్షమించాలి అనే ఆజ్ఞ లేదు అక్కడ. But now come back to Matthew 6:14. కానీ ఇప్పుడు మత్తయి 6:14 మీరు చూస్తే, In the New Testament, how is it? కొత్త నిబంధనలో ఎలా ఉంటుంది? Only if you forgive others, Matthew 6:14, your Father will forgive you. మనుషుల అపరాధాలు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలను క్షమించును. So if you got some anger against somebody saying, oh, I can never forgive that man, he cursed me or did something wrong to me. అయ్యో లేదు, ఆ వ్యక్తి నన్ను తిట్టాడు, లేకపోతే నాకు ఏదో తప్పు చేశాడు, ఆయన మాత్రం క్షమించిన నువ్వు పాపం పెట్టుకున్నావు అనుకో. And I want to tell you, David was in the Old Testament, he escaped. But you're in the New Testament, you will not escape. కాబట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, పాత నిబంధనలో దావీదు అయితే ఆయన తప్పించుకోగలిగాడు, కానీ కొత్త నిబంధనలు మీరు Because after Jesus has come, the standard is higher. ఎందుకంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత ప్రమాణాలన్నీ ఉన్నతంగా అయిపోయాయి. If you lived and died before Jesus came, యేసు ప్రభు కంటే ముందు మీరు జీవించి ఇలా చనిపోయి ఉంటే, yeah, you could die without forgiving people. మీరు మనుషుల్ని క్షమించకుండా కూడా చనిపోయే అవకాశం ఉంది. You will go to heaven. మీరు పరలోకం కూడా వెళ్ళొచ్చు అప్పుడు. But after Jesus came, కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత standard is higher. ఇప్పుడు ప్రమాణాలు చాలా ఉన్నతంగా అయిపోయాయి. It's like you go to college, the standard is higher than in school. మీరు కాలేజీకి వెళ్ళారంటే పాఠశాల కంటే కూడా ప్రమాణాలు ఉన్నతంగా ఉంటాయి. You go to college and you can't pass by just saying 2 + 2 is 4. మీరు కాలేజీకి వెళ్ళి 2 కలిపితే 4 అని చెప్పిన వెంటనే పాస్ చేయరు మిమ్మల్ని. No. That is all kindergarten stuff. You have to learn much more. అవన్నీ ఎల్కేజీలో ఉంటాయి, కాలేజీలో చాలా నేర్చుకోవాలి మీరు. In the same way, New Testament is like going to college. కాబట్టి క్రొత్త నిబంధన అంటే కాలేజీకి వెళ్ళి చదువుకోవటం లాంటిది. Old Testament is like sitting in the kindergarten. పాత నిబంధన అనేది ఎల్కేజీలో కూర్చోవటం లాంటిది. That's why we want to have a New Testament church that is preaching New Testament standard. అందుకే ఒక క్రొత్త నిబంధన ప్రమాణాలను బోధించడానికి క్రొత్త నిబంధన సంఘం కావాలని ప్రారంభించాం. I'm trying to explain why CFC was started. సిఎఫ్సి ఎందుకు ప్రారంభించబడిందో నేను మీకు వివరిస్తున్నాను. Many of you take CFC name for your church. అనేక మంది మీరు సిఎఫ్సి పేరుని పెట్టుకుంటారు మీ సంఘానికి. I want to ask you, is it just a name or you're teaching these standards which are in the Matthew 5, 6 and 7? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కేవలం పేరు పెట్టుకున్నారా, లేకపోతే మత్తయి 5, 6, 7లో బోధించింది మీరు బోధిస్తున్నారా? I'm not trying to criticize you or condemn you. మిమ్మల్ని ఏదో నేను నేరారోపణ చేయాలనో శిక్షా విధిలోకి తేవాలనో చెప్పట్లేదు. I'm inviting you, saying, dear brother, sister, come up higher. నేను మిమ్మల్ని ఏం ఆహ్వానిస్తున్నా అంటే మీరు పైకి ఎక్కి రండి. It's like telling a school boy, let's go to college. మీరు స్కూల్లో చదువుకునే విద్యార్థి కాలేజీకి రండి అని చెప్పటం. Let's go to college and get a degree. Don't you want your children to go to college? కాలేజీకి వచ్చి ఆ డిగ్రీ సంపాదించుకోవాలి మీ పిల్లల గురించి మీరు అనుకోరా? Don't be satisfied that you passed 10th standard. కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు అనుకుంటారా? Go and get a BSc degree or MSc degree. Go to college. మీరు బిఎస్సీఓ ఎంఎస్సీఓ డిగ్రీ తెచ్చుకోవాలనుకోరా? That's exactly what I'm telling you spiritually also. ఆత్మీయంగా కూడా అదే చెప్తున్నాను నేను. Don't be satisfied. I don't kill anybody. I don't commit adultery. నేను ఎవరిని చంపలేదు, వ్యభిచారం చేయలేదు అని మురిసిపోవద్దు. That is kindergarten. అది కేవలం ఎల్కేజీలో ఉండే పాఠం. అది No, we have to go higher. మనం ఇంకా పైకి ఎక్కి వెళ్ళాలి. Say, Lord, I don't want to lust with my eyes. ఓ ప్రభువా, నా కన్నులతో నేను మోహపు చూపులు చూడను. I don't want to have anger against anybody. ఎవరి మీద నేను కోపం పెట్టుకోను. I want to forgive everyone. అందరినీ క్షమిస్తాను. And if I hurt somebody, I want to ask forgiveness from them. నేను ఎవరైనా గాయపరిచినట్లయితే వాళ్ళని క్షమాపణ అడుగుతాను. Let me show you Matthew 5, verse 23. మత్తయి 5:23.
when you present your offering at the altar, it's like going to God in prayer. నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుతుండగా అంటే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నావు అనుకోండి. Today there's no altar, which is meaning like going to God in prayer. ఇక్కడ బలిపీఠం అనేది ఇప్పుడు మనకు లేదు కాబట్టి దేవునికి ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం. When you come to God in prayer, verse 23, you remember that your brother has got something against you. నీవు ప్రార్థిస్తుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చింది. Or your wife has got something against you, or your husband has got something against you. లేకపోతే నీ భార్యో భర్తో నీకు విరోధంగా ఏదో పెట్టుకున్నారు. Because you said or did something to him or her. ఎందుకంటే వాళ్ళతో నువ్వేదో అన్నావు, వాళ్ళని గాయపరిచావు. What should you do? నువ్వేం చేయాలి? Verse 24, leave your offering there. That means stop praying. నువ్వు అక్కడ నీ ప్రార్థన ఆపేయాలి. Imagine Jesus telling you to stop praying. యేసు ప్రభువే చెప్తాడు, నువ్వు ముందు నీ ప్రార్థన ఆపేయని చెప్తున్నాడు. Because God will not listen to your prayer. ఎందుకంటే నీ ప్రార్థన ఆయన ఆలకించడు. First, verse 24, first go and settle matters with your brother, then come and pray. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. Do you know why many believers' prayers are never even heard by God? మీకు తెలుసు అనేక మంది విశ్వాసుల ప్రార్థన కనీసం దేవుడు వినడు. Because there is something they have done wrong to somebody and they have not asked forgiveness. ఎందుకంటే ఇతరులకి వాళ్ళు ఏదో ద్రోహం చేశారు కానీ క్షమాపణ అడగట్లేదు. I want to ask you, my dear brothers and sisters, నా ప్రియ సహోదరులారా సహోదరులారా, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, do you have the habit of immediately asking forgiveness whenever you hurt somebody? ఇతరులను గాయపరిచినప్పుడు వెంటనే క్షమాపణ అడిగే గుణం నీకుందా? Please tell me honestly. యథార్థంగా చెప్పండి నాకు. Oh, don't tell me. Answer the question to yourself. మీకు మీరే సమాధానం చెప్పుకోండి. Have you ever hurt your wife with your words? మీ భార్యని నీ మాటలతో ఎప్పుడైనా గాయపరిచావా? Did you ask her forgiveness? మరి క్షమించమని అడిగావా? Did you ever hurt your husband with your words? నీ మాటలతో నీ భర్తను ఎప్పుడైనా గాయపరిచావా? Did you ask his forgiveness? మరి క్షమాపణ అడిగావా? You did not do it? చేయలేదా మీరు? What do you know what Jesus says here? యేసు ప్రభువు ఏం చెప్తున్నా తెలుసా? Don't pray. ప్రార్థన చేయొద్దు. The Christian world is full of people who say, pray, pray, pray. I'm saying don't pray. క్రైస్తవులు అనేక మంది ప్రార్థన చేయండి చేయండి అని చెప్తారు. నేను చెప్తున్నా ప్రార్థన చేయొద్దు. It's a waste of time praying because God is not listening. కాబట్టి నువ్వు క్షమాపణ అడగకుండా కేవలం ప్రార్థన చేయటం సమయం వ్యర్థం. దేవుడు నీ Because there's something you have not settled with your wife or husband or with a brother or somebody. నీ భార్యతోనో భర్తతోనో లేకపోతే సహోదరులతోనో ఇతరులతోనో నువ్వు సంగతులు సరి చేసుకోలేదు. You say, I've never heard these things. నేను ఈ మాటలు ఎప్పుడు వినలేదని మీరు అనొచ్చు. That's because you didn't read the Bible. ఎందుకంటే మీరు బైబిల్ చదవలేదు కాబట్టి మీరు అనొచ్చు. And the pastors and preachers don't preach these things. ఈ బోధకులు పాస్టర్లు వీళ్ళు వీటి గురించి బోధించట్లేదు. That is why we have to start a new church that preaches these things. కాబట్టి ఈ సంగతులు బోధించడానికి ఇంకొక సంఘం ప్రారంభించబడింది. That is why CFC was started. CFC సంఘం అందుకే స్థాపించబడింది.